హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఉప్మా రవ్వతోని పూరీలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రెగ్యులర్గా మనం ఉప్మానే చేసుకుంటూ ఉంటాం కదా, ఒకసారి ఈ రకంగా పూరీలు చేసి చూడండి. చాలా రుచిగా ఉండడమే కాదు, ప్రతి పూరీ కూడా భలే పొంగుతూ చాలా బాగా వస్తాయి. కొన్ని టిప్స్ ఫాలో అయితే చేస్తే ప్రతి పూరీ కూడా ఇలాగ చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఎంత బాగా పొంగుతూ చాలా బాగా వచ్చాయో. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నేను చేసినట్లుగా మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఇదే విధంగా ప్రతి పూరి కూడా చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. మరి లేట్ చేయకుండా ఈ పూరీల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా 1 కప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి. దీన్నే బొంబాయి రవ్వను కూడా అంటారు. ఏ కప్పుతో అయితే మనం ఉప్మా రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1-2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి దీనంతా కూడా పిండిని చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. పూరీలు బాగా రావాలన్నా, పొంగుతూ రావాలన్నా మనం పిండి కలిపే దాన్ని బట్టే ఉంటుందండి. పిండి ఎంత బాగా కలుపుకుంటే పూరీలు కూడా అంత బాగా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని కలిపేటప్పుడు సెమీ సాఫ్ట్గా కలుపుకోండి, మరి గట్టిగా కలుపుకోకూడదు. వాటర్ యాడ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పిండి అంతటిని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగేనండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనం చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇలాగ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా 5 మినిట్స్ పాటు ఈ పిండి ముద్దని చేత్తో బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక తడి కర్చీఫ్తో కానీ లేదంటే ఒక బౌల్తో కానీ ఈ పిండి ముద్దని కవర్ చేసుకోవాలండి. ఇలా కవర్ చేసుకుని ఒక అరగంట పాటు ఖచ్చితంగా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. అరగంట తర్వాత మనం మరొకసారి ఈ పిండి ముద్దని 2 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేసుకోవాలి చేత్తోని. అప్పుడే మనకి పూరీలు అనేవి చాలా సాఫ్ట్గా పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మీకు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో కొంచెం పిండి ముద్దను తీసుకుని ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇదే విధంగా మిగతావన్నీ కూడా బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకోవాలండి. రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని పూరీల కింద ఒత్తుకుందాం. ఒక్కొక్క ఉండని తీసుకుని పొడిపిండిలో పెట్టుకొని మనం దీన్ని పూరీ కింద ఒత్తుకోవాలి. ఇలా మనం ప్రెస్ చేసుకున్నప్పుడు గట్టిగా ప్రెస్ చేసేసుకోకూడదండి. అలాగే మరి పల్చగా కూడా ఒత్తుకోకూడదు. ఈ సైజు మందంతో పూరీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఒకసారి చేతి ఈ విధంగా ట్యాప్ చేసుకుని అప్పుడు చపాతీ కర్రతో ఇలాగ ప్రెస్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల పూరీలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయి. ఇలా పూరీలన్నీ కూడా చక్కగా ఒత్తుకుని ఒక పేపర్ మీద కానీ ఒక ప్లేట్లో కానీ వేసుకుని ఉంచుకోవాలి. అన్ని పూరీలు ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక స్టవ్ పైన గిన్నెను పెట్టుకుని డీప్ ఫ్రైకి అవసరమైనంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ పూరీల్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో ఇలా మధ్యలోకి ప్రెస్ చేసుకున్నట్లయితే ఈ విధంగా చక్కగా పొంగుతూ వస్తాయి.
ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కన కూడా ఫ్రై చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి పూరీలు వేసినప్పుడు. అయిపోయింది. ఇంకొక పూరీ వేసి చూపిస్తాను చూడండి. ఇలా వేసుకున్న తర్వాత గరిటతో మధ్యలో ఒకసారి ఇలాగా ప్రెస్ చేసినట్లయితే ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతుంది. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కన కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఎవరు చేసినా కానీ ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతూ బాగా వస్తాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉప్మా రవ్వతో చేసిన పూరీలు అనేవి రెడీ అయిపోయాయి. ఈ పూరీలు ఏ కర్రీతో తీసుకున్నా కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.